అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని కృపావార్తను మనం తీసుకుని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానాల్లో నేడు ఒక వాగ్దానాన్ని దేవుని కృపావార్తగా మనం తీసుకుంటున్నాం. యెషయా గ్రంథము 51:7 మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. పాపలోకంలో జీవిస్తూ ఉన్నాం. మనుషులు పాపం చేత ప్రేరేపించబడిన వారు, పాపపు బంధకాల్లో ఉన్నవారు, శాపం పాలైన వారు, నోరు తెరిస్తే ఇతరులను దూషించేటువంటి దూషకులు, హింసకులు, బాధ పెట్టేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మనుషుల మధ్యలో జీవిస్తున్నప్పుడు దేవుని భక్తునికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? మనుషులు పెట్టి నిందకు నువ్వు భయపడవద్దు. ఈ భూమండలం మీద జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. నేచర్, వృక్షాలు, పక్షులు, జంతువులు, జీవరాశులు ఎన్నో ఉన్నాయి. కానీ నిందలు పెట్టేవాళ్ళు ఎవరో తెలుసా? మనుషులా, జంతువులా? ఎప్పుడైనా వీధి కుక్కలన్నీ వచ్చి మీ మీద నిందలు వేశాయా? ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు వచ్చి మీ మీద నిందలు వేశాయా? పోనీ ఇంటి చెట్టు మీద ఉన్నటువంటి కాకులైనా మీ మీద నింద వేసాయండి? లేదుగా. కాకులు, జంతువులు, పక్షులు, వృక్షాలు, నేచర్ మీ మీద నింద వేయట్లా, కానీ మనుషులు నిందలు వేస్తారు. మత్తయి సువార్త 5:12 నా నామం నిమిత్తం, అంటే దేవుని నామాన్ని నువ్వు కలిగి ఉన్నందుకు, ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినందుకు, నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, భయపడవద్దు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు పూర్వమందుడిన ప్రవక్తలను కూడా హింసించారు. మంచి యథార్థమైన ప్రవక్తలను కూడా వారు బ్రతికున్నప్పుడు ఈ లోకం వారిని హింసించిందట. నిందలు వేసి, అవమానపరిచి, దుఃఖపరిచి, వారి పేరుని చెరపాలని రకరకాలుగా ప్రయత్నాలు చేశారు ఆ రోజుల్లో ఉన్న ప్రజలు. మరి నేటి కాలంలో కూడా అటువంటి ప్రజలు లేకపోలేదు. ఎవరో అన్నారని, మా మీద నింద వేశారని దుఃఖంతో, బాధతో కృంగిపోతూ ఉంటే ఈ వాగ్దానం పట్టుకుని ప్రే చేయి. ఒక్కసారి ఆలోచించు. నువ్వు బ్రతకడానికి అవసరమైన ఆక్సిజన్ ఇస్తుంది, సూర్య వెలుగు, భూమి, ఆకాశమును, నీటిని, సమస్తాన్ని కలుగు చేసిన నీ జీవనాధారాన్ని, సమస్తాన్ని నీకు అనుగ్రహించినటువంటి ఆ దేవుడిని నిందించలేదు, మనుషులను నిందించారు. మనుషులు పెట్టే నిందలకు నువ్వు భయపడొద్దన్నాడు. ఈ పాపలోకంలో జీవిస్తున్న కొంతమంది భక్తిహీనత వల్ల ఇతరులకు కీడు చేయాలని, ఇతరుల మీద నిందలు వేయాలని, చెడ్డ మాటలల్లా పలికి మిమ్మల్ని కృంగదీయాలని పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పాప హృదయం ఆ విధంగా వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. సముద్రాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? సముద్రం ఒడ్డుకు వెళ్తే చెత్త చెదారము, ఎప్పుడో చినిగిపోయి పడేసినటువంటి చెప్పులు, ఎవరో తాగి పడేసిన కొబ్బరి బొండాలు, ఎంతో చెత్త ఒడ్డుకి ఇసిరేస్తూ ఉంటుంది. గమనించారా? ఆ సముద్రం కెరటాలకు అవన్నీ బయటికి వ్యర్థమైనదంతా కూడా ఇసురుతూ ఉంటుంది. అదే నది చక్క ప్రశాంతంగా పారుకుంటూ వెళ్తుంది. భక్తుల క్షేమము దేవుడు నది వలె చేస్తా అన్నాడు, సముద్రం వలె చేస్తా అనలా. సముద్రానికి ఎప్పుడు నెమ్మది ఉండదు, అది ఎప్పుడు ఎగసిపడుతూనే ఉంటుంది. సముద్ర ఒడ్డుకు వెళ్ళండి, ఓ హోరు వినిపిస్తూ ఉంటుంది, కెరటాలు ఎగిసిపడుతూ ఉంటాయి, ఓ పెద్ద ధ్వని వినిపిస్తూ ఉంటుంది, డిస్టర్బ్డ్గా ఉంటుంది. అక్కడ ప్రశాంతంగా కూర్చొని పక్క వాళ్ళతో మాట్లాడదామన్న ఆ గాలి శబ్దం ఎక్కువైపోతుంది, ఆ కెరటాల ధ్వని. అదే నది ఒడ్డుకు వెళ్ళండి, ప్రశాంతంగా మీరు కూర్చొని రాయాలనుకున్న పుస్తకాన్ని రాయొచ్చు, పాటలు రాసుకోవచ్చు, చక్కగా మాట్లాడవచ్చు. ఆ నది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. అందుకే భక్తుల క్షేమాన్ని దేవుడు నదితో పోల్చాడు, భక్తిహీనుల జీవన విధానాన్ని సముద్రంతో పోల్చాడు. యెషయా 57:20 భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నెమ్మలింపనేరదు. సముద్రం ఎప్పుడు నెమ్మదిగా ఉండదు, దాని జలములు బురదను, మైలును పైకి వేయును. ఆ దానిలో ఉన్న బురద కావచ్చు, మైలు కావచ్చు, చినిగిపోయిన చెప్పులు, మనుషులు పడేసినటువంటి వస్తువులు అన్నిటినీ ఇసిరేస్తూ ఉంటుంది. అది మనుషులు పెట్టే నిందకు నేను భయపడకుండా ఉండే కృపదాయి చే ప్రభు అని ప్రార్థించు. ఈ వాగ్దానం వింటున్న మనం ఒక చిన్న పల్లవి పాడుకొని మళ్ళీ వాగ్దానాన్ని కంటిన్యూ చేద్దాం. అవమానించగా అన్యులే నన్ను
అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. వారి దూషణ మాటలకు అసలు దిగిలే పడొద్దు. నీ అంతాన్ని కోరే మాటలు పలుకుతారు. నీకు నష్టం కలిగే విధంగా, నీ పిల్లలకు నష్టం కలిగే విధంగా, నీ భవిష్యత్తుకు అడ్డగించే విధంగా, నలుగురు మధ్యలో నీకు అవమానం కలిగే విధంగా మాట్లాడి నీ మనసును బాధించి ఆనందించాలనుకుంటారు. ఎప్పుడైనా దోమలను మీరు చూసారా? దోమలు ప్రశాంతంగా ఉండి మిమ్మల్ని ప్రశాంతంగా పడుకొనిస్తాయా? చక్కగా అలసిపోయి వచ్చి పడుకున్న వాడిని కూడా పడుకొనివ్వకుండా చెవుల దగ్గర గీ అని గోల పెడుతూ కుట్టేది కుట్టి రక్తం తీసుకుని పోవచ్చుగా. చెవు దగ్గరికి వచ్చి పడుకున్నోడిని లేపి వాడికి విసుగు పుట్టించి ఏమని చెప్పి అరుస్తూ డిస్టర్బ్ చేసి మళ్ళీ నీ రక్తం పీల్చుకోవడానికి వస్తుంది. అది వాటి పనే అది. దోమలకు మరొక పని లేదు. వాటికున్న సూది ముక్కుతో గుచ్చడం, రక్తాన్ని లాగడం, చెవుల దగ్గరకు వచ్చి నిందలు వేయడం. ఓకే, ఇలాంటి స్వభావం కలిగిన మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళ జీవితకాలం అంతా ఒక దోమలాగే బతికి ఇతరుల రక్తం పీల్చడమే తప్ప వాళ్ళు మారుమనసు పొందరు. కాబట్టి అటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. అందుకు ప్రభు అంటున్నాడు, మనుషులు పెట్టే నిందలకు నువ్వు భయపడవద్దు. యోబు గ్రంథం 5:21 నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఒక ప్రళయమైన ఇంటి మీదకి వచ్చినా భయపడవద్దు అంటున్నాడు ప్రభు. ప్రళయం ముంచుకొచ్చేసింది, ఇక మేము తప్పించుకునే మార్గం లేదని భయపడుతున్నావేమో. భయపడక ప్రార్థించు, ధైర్యంగా నిలబడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. ఆ ధైర్యం ప్రభు మీకు దయచేయునుగాక. మీ మీదకి రాబోయే ప్రళయాన్ని కూడా తప్పించగల శక్తిమంతుడు ఆయన. ప్రార్థించు. మీ భారమును, మీ దుఃఖమును, మీ వేదనను ప్రభు సన్నిధికి తీసుకువెళ్ళండి. ఆయన సన్నిధానంలో ప్రార్థించండి. ప్రభువా, మనుషులు పెడుతున్న నిందలకు భయపడే స్థితి నాకు వద్దు, ధైర్యంగా నిలబడే కృప నాకు దయచేయమని అడుగు. ప్రభు అంటున్నాడు, మీకంటే ముందుగా ఈ లోకం నన్ను ద్వేషించింది. మిమ్మల్ని నిందిస్తానని భయపడుతున్నారా? మీకంటే ముందుగా మీ ప్రభుని నిందించింది ఈ లోకం. మనకంటే ముందుగా మన ప్రభుని అసహించుకున్నది, ప్రభుని నిందించింది, దూషించింది ఈ పాపలోకం. ఈ పాపలోకంలో జీవిస్తున్న మనుషులందరూ కూడా నీతిని ప్రేమించేవారు కాదు. కొందరే నీతిని ప్రేమిస్తారు, కొందరే భక్తి కలిగి ఉంటారు. ఎక్కువ శాతం 90% నీతిగా కాదు, దుర్నీతిని ప్రేమించేవారు, పాపాన్ని ప్రేమించేవారు, లోకాన్ని ప్రేమించేవారు. అట్టివారు నిన్ను ఎలా పొగుడుతారు? వారి నోటి నుండి వచ్చే మాటలన్నీ కూడా సూటిపోటి మాటలతో నిన్ను దుఃఖపరచాలని, నిన్ను కృంగతీయాలని, నిన్ను ఏదో విధంగా డిస్కరేజ్ చేయాలని రకరకాలుగా పలు విధాలుగా మాట్లాడతారు. అంటాడు బైబిల్లో, వారి నాలుకను బాణం వలె మార్చి మాటలు విసురుతారట. అగ్ని బాణముల వంటి మాటలు నీ మీదకి వస్తున్నప్పుడు విశ్వాసమనే డాలు పట్టుకో. ప్రభు నాకు తోడై ఉన్నాడని చెప్పి వారు విసిరే ప్రతి అగ్ని బాణానికి మీ విశ్వాసమైన డాలు అడ్డుపెట్టు. ఇక్కడ విశ్వాసమైన డాలుగు తగిలినప్పుడు అవి నీకు తగలకుండా ఆ విశ్వాసమైన డాలుగు తగిలి కింద పడిపోతాయి. పట్టుదలతో ప్రార్థించు. ఈ వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చి మీ మీదకి వచ్చిన నిందల నుండి మిమ్మల్ని తప్పించి, వారి దూషణ మాటలు మీకు నొప్పి కలిగించకుండా మిమ్మల్ని చాటు చేసి, మీ మీదకి రాబోతున్న ప్రళయం నుండి మిమ్మల్ని దేవుడు తప్పించి నిలబెట్టి స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ఎందరైతే ప్రార్థిస్తున్నారో ఈ కృపావార్తను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నిజమే, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు జంతువులు, పక్షులు, జీవరాశులు ఎన్నో ఉన్నాయి. అవి మమ్మల్ని నిందించట్లేదు. కానీ మనుషులైన, పాపులైన మనుషుల్లో కొంతమంది నిందిస్తారని, దూషణ మాటలు పలుకుతారని, అప్పుడు భయపడిపోవద్దు, కృంగిపోవద్దని మీరు సెలవిచ్చారు. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో వారికి ధైర్యం దయచేయండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా వారిలో ఉన్న భయాలన్నీ తొలగిపోనుగాక. ఎవరో ఏదో అన్నారని, ఎవరో నన్ను నిందించారని
దూషణ మాటలు పలుకుతున్నారని దిగులు పడి కృంగిపోతున్న వారికి ఇప్పుడే ధైర్యము కలుగునుగాక. వారి మనసులో ఉన్న భయం పటాపంచలై తొలగిపోనుగాక. నీతిమంతుల సింహం వలె బహుధైర్యంగా ఉంటారన్నావు. అట్టి ధైర్యం వీరి హృదయాలకు ఇప్పుడే అనుగ్రహింపబడునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. విశ్వాసులను కృంగదీయడానికి ఇసిరేటువంటి ప్రతి బాణము, ప్రతి ఈటలకు అడ్డుగా నిలబెట్టేటువంటి విశ్వాసమనే డాలు మీరు మాకు దయచేశారు. అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాస యాత్రలో నీ కొరకు నిలబడి జయం పొందే కృప, సాక్షి జీవితం వీరందరికీ దయచేయమని, వీరి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన బాధలను తప్పించి నీ కాపుదల్లో వీరిని నిలబెట్టమని, స్థిరపరచమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం దానియేలు 10:19 నీవు బహుప్రియుడవు, భయపడకము. దానియేలు ఆ విధంగా జీవించాడు. అలాగే మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి బహుప్రియులు అవ్వండి. ప్రార్థించేవారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి. మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రియులుగా ఉండి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు వాగ్దానము సామెత 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ 2 వాక్యాలు మీరు తీసుకొని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. ఆదర్శ దంపతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. మీతో ఒక మాట. ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 1,00,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. నిన్నటి దినాన వాగ్దానాన్ని 1,00,000 మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. ప్రతిదినము అప్లోడ్ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరును దీవించబడండి. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగున ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి PJ స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.